చంద్రబాబు నాయుడు విజన్ 2047 డాక్యుమెంట్పై వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు. ఆయన సుదీర్ఘంగా ఒక ట్వీట్ చేశారు. అనేక అంశాలను అందులో ప్రస్తావించారు. మరోమారు చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ స్టంట్కు దిగారు. ప్రజల్ని మభ్య పెట్టడానికి, మాయ చేయడానికి మరో ఎత్తుగడ మాత్రమే ఇది. చంద్రబాబు గారి పత్రంలో రాష్ట్ర అవసరాలకు, ప్రజల అవసరాలకు చోటే లేదు. వాస్తవిక దృక్పథం అంతకన్నా లేదు. ఆయన పాలన ఇప్పుడు ప్రజలు తనకిచ్చిన 5 ఏళ్ల పాలనలో తన మేనిఫెస్టోలో చెప్పిన వాటి అమలు మీద ఎప్పుడూ ఉండదు. ఎప్పుడూ ప్రజల్ని మోసం చేయడం మీదే, ప్రజలను మాయ చేయడం మీదే తన ధ్యాసంతా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి ఒక పాయింట్లో విమర్శించారు. 1998లో కూడా చంద్రబాబు గారు విజన్ 2020 పేరుతో డాక్యుమెంట్ విడుదల చేశారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే అదో చీకటి అధ్యాయం. రైతుల ఆత్మహత్యలు, పని కోసం వలసలు, ఉపాధి లేమి, ఉద్యోగాలు లేక అష్టకష్టాలు, వీటన్నింటినీ దాచేసి చంద్రబాబు నాయుడు గారు తన విజన్ చుట్టూ నడిపించిన ప్రచారం అంతా ఇంత కాదు. ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ విలువైన ఆస్తుల్ని పప్పు బెల్లాల మాదిరి తన మనుషులకు కట్టబెట్టి అవినీతికి పాల్పడ్డారు. ఆ రోజుల్లో స్విట్జర్లాండ్కి చెందిన అప్పటి ఆర్థిక మంత్రి పాస్కల్ హైదరాబాద్ వచ్చిన సందర్భంలో విజన్ డాక్యుమెంట్ పేరిట ఇలా అబద్ధాలు చెప్పేవారిని మా దేశంలో అయితే జైల్లో లేదా హాస్పిటల్కి పంపిస్తారంటూ కామెంట్ చేశారని కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తు చేశారు. అప్పట్లో ఆయన అనింది నిజం. చివరకు ప్రజలు కూడా విజన్ 2020 కాదు 420 అంటూ చంద్రబాబు నాయుడిని దువ్వపట్టారు. 2014లో కూడా చంద్రబాబు గారు విజన్ 2029 డాక్యుమెంట్ ప్రచార ఆర్భాటంగానే మిగిలిపోయిందని కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తు చేశారు. తన పరిపాలనలో మొత్తం 3 విజన్లను ప్రకటించిన చంద్రబాబు చిరస్థాయిగా నిలిచిపోయే పని ఒక్కటైనా చేశారా? ప్రభుత్వానికి మేలు జరిగే ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టారా? ఒక్క పోర్టు కానీ, షిప్పింగ్ హార్బర్ కానీ కట్టారా? ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్ కాలేజీని అయినా కట్టారా? స్కూళ్ళు బాగు చేశారా? హాస్పిటల్ని బాగు చేశాడా? వ్యవసాయ రంగాన్ని బాగు చేశాడా? చెప్పుకోదగ్గ ఉద్యోగాలు ఇచ్చాడా? మానవ వనరుల అభివృద్ధి మీద, వారి భవిష్యత్తు మీద ఒక్క పైసా అయినా ఖర్చు చేశారా? ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేదని జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో తానిచ్చిన మేనిఫెస్టోలో సూపర్ 6 సహా ఇతర హామీలకు తూట్లు పొడుస్తూ మోసాలు, అబద్ధాలతో ప్రజలకు నమ్మక ద్రోహం చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు మళ్ళీ విజన్ 2047 పేరిట డాక్యుమెంట్ విడుదల చేయడం మరో డ్రామా స్టంట్ కాదా అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజలకు తాను చేసిన వాగ్దానాల్ని గంగలో కలిపిన పాలకుడిని చీటర్ అంటారు, కానీ విజనరీ అంటారా అని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో ఆయన గత 14 ఏళ్ల కాలంలో కూడా ఎప్పుడు రెవెన్యూ లోటు కనిపించిందన్నమాట వాస్తవం. అంటే చంద్రబాబు నాయుడు ఉన్న కాలం అంతా రెవెన్యూ లోటు కనిపించింది అన్నమాట వాస్తవం అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. మరి ఇంకెక్కడి సంపద సృష్టి? ఆయన పాలించిన ఏ ఒక్క సంవత్సరంలోనైనా రెవెన్యూ మిగులుందా? ఆయనకు సంపద సృష్టించే శక్తి లేదు. సమగ్రమైన ఆర్థిక నియంత్రణ కూడా లేదు. ఇప్పుడు విజన్ 2047 ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $2.4 ట్రిలియన్ చేస్తానంటూ చంద్రబాబు నాయుడు చెప్పడం కూడా కట్టుకథ కాదా? సహజంగా ఏ రాష్ట్రంలోనైనా కాలం గడుస్తున్న కొద్దీ ఆర్థిక వ్యవస్థ పెరుగుతూ వస్తుంది. ఇప్పటి నుంచి వచ్చే 10 ఏళ్ళు తీసుకున్నా, లేక గతంలో 10 ఏళ్ల లెక్కలు తీసుకున్నా, ఏ రాష్ట్రంలోనైనా, ఏ దేశంలోనైనా ద్రవ్యోల్బణం వల్ల సహజంగా వచ్చే పెరుగుదల వల్ల వృద్ధి చెందుతూ ఉంటుంది. కానీ సంపద సృష్టి ఎప్పుడూ చేయని చంద్రబాబు గారు, ఎప్పుడూ ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేసి ఆవిరి చేసే బాబు గారు ఈ పెరుగుదల తన వల్లే అని చెప్పుకుంటూ ఉంటారు. అందుకే మోసగాడిని మాత్రమే 420 అంటారు. అందుకే ఈ మోసగాడిని మాత్రమే 420 అంటారు అని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో నెలకొన్న సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారాలు చూపుతూ అసమానతలు రూపుమాపి అందరికీ సమాన అవకాశాలు కల్పించి సుస్థిర అభివృద్ధి దిశగా వైఎస్ఆర్సీపీ హయాంలో అనేక చర్యలు తీసుకున్నాం. విద్యారంగంలో సిబిఎస్, ఐబీ, పిల్లలకు ట్యాబులు, వ్యవసాయంలో ఆర్బీకే వ్యవస్థను, ఈ క్రాప్, ఫామ్ గేట్ వద్దే ఎంఎస్పీకి పంటల కొనుగోళ్లు, ఆరోగ్య రంగంలో నాడు నేడు ద్వారా హాస్పిటల్ని బలోపేతం చేయడం, కొత్తగా ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలు, ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్, ఉపాధి కల్పన రంగంలో మైక్రోసాఫ్ట్తో నైపుణ్యాభివృద్ధి, ఇండెక్స్తో ఒప్పందం ద్వారా అత్యాధునిక కోర్సుల్లో శిక్షణ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టామని కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన ఈ పథకాలు, కార్యక్రమాలను చంద్రబాబు నాయుడు గారు నీరుగారుస్తున్నారు, రద్దు చేస్తున్నారు. విద్య, వ్యవసాయం, ఆరోగ్యం, ఉపాధి కల్పన, సుపరిపాలనలో తీసుకున్న విప్లవాత్మక సంస్కరణలు ఎన్నింటినో దెబ్బతీశారు. ప్రభుత్వంలో సృష్టించిన ఆస్తులను తన మనుషులకు అమ్మడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు.
సమాజంలో కింద ఉన్న వారికి చేయూతనిచ్చి వారిలో జీవన ప్రమాణాలు పెంచి పేదరికాన్ని నిర్మూలించే దిశగా అమలు చేసిన కార్యక్రమాలన్నింటినీ తీసేసి పేదలను మరింత పేదవాళ్ళుగా చంద్రబాబు నాయుడు తయారు చేస్తున్నారు. మరి చంద్రబాబుకు విజన్ ఉందని ఎలా అనుకుంటారు అని కూడా జగన్మోహన్ రెడ్డి ట్వీట్లో ప్రశ్నించారు.